అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గురుకుల స్కూల్స్, గురుకుల కాలేజీల్లో ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కువ అవుతుంది. అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది అంటే అధికారులు పర్యవేక్షించట్లేదా? అధికారులు ఎవ్రీ మంత్ అయినా ఎవ్రీ వీక్ అయినా సరే రౌండింగ్స్కి వెళ్ళట్లేదా? ఇలా చెడిపోయిన బియ్యం కానివ్వండి, చెడిపోయిన కూరగాయలు కానీ పిల్లలకి ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు మనం చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూల్సే. గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుకుంటారు? ఒక పేద పిల్లలు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అలాంటి వాళ్ళ మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ విషయం మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఈరోజు జరిగింది, అంటే ఇది జరిగి 2 days అవుతుంది, ఈరోజు వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యత లేక విద్యార్థులు తరచూ ఆందోళనలు చెందుతున్నారు. మంచిర్యాల, భద్రాచలం, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇన్ని జిల్లాల్లో ఎప్పుడు చూసినా సరే ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయంట. అది కూడా పిల్లల మీద ఎందుకు అసలు అర్థం కాకుండా. పురుగుల అన్నం, కాలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు నాసిరకం భోజనంపై ఎన్నిసార్లు వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పినా కూడా పట్టించుకోకుండా, ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేకుండా అలాగే ఉన్నదంట. ఇలాగైతే ఎవరు వెళ్తారు? మనం నార్మల్గా పాపం పెద్ద పెద్ద పిల్లలంటే మామూలుగా మనకి పెద్ద పెద్ద స్కూళ్ళల్లోని, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు. ఈ పేదవాళ్ళ పిల్లలు వెళ్ళేది గవర్నమెంట్ స్కూళ్ళకి. వాళ్ళకి ఎంతో కొంత చదువుతో పాటు అరే బాబు కొంచెం పోషకాలతోటి ఆహారం, మంచి ఆహారం తింటాడు కదా అన్నట్టు అక్కడికి పంపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అధికారులు ఏం చేస్తున్నారనేది తెలియకుండా పోతుంది. అయితే సంగారెడ్డి జిల్లా మోర్గి ప్రభుత్వం మోడల్ స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి 11 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారంట. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాలలో కాలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలకు గురయ్యి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం విద్యార్థులను ఇంటికి పంపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. అడుగుతారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి గురుకుల ఆశ్రమంలోనే ఉన్నారు, గురుకుల కాలేజీలు కానివ్వండి, స్కూల్స్లోనే ఉంటారు. మనకి ఇప్పుడు బోనాల పండగ కాబట్టి పండగకి అందరూ ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు అడుగుతారు కదా, ఎట్లుందమ్మా, ఏంది, మీకు ఫుడ్ ఎట్లా పెడుతున్నారు, చదివి ఎట్లా చెప్తున్నారు అన్నీ అడుగుతుంటే అప్పుడు పిల్లలు చెప్తున్నారంట, కొన్ని రోజులుగా ఉడకని అన్నం పెడుతున్నారని, నీళ్లు చారు పోస్తున్నారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఇదేంటని నిలదీసిన విద్యార్థులను మీ ఇంటి వద్ద ఇంతకంటే మంచి భోజనం ఉంటుందా అంటూ సిబ్బంది బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. అంటే వాళ్ళకి ఉడకని అన్నము, ఈ నీళ్ళ చారు, లేకపోతే సగముడిగని కోడిగుడ్డు, ఆ దుంపలు ఇవన్నీ పెడుతుంటే పిల్లలు తెలియని వాళ్ళంటే తినేస్తారు, తెలిసిన వాళ్ళు అట్లా ఉండరు కదా, అడుగుతారు కదా, ఏంది ఆయమ్మ ఇట్లా పెడుతున్నావు మాకు, ఇది కరెక్టేనా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంట, దీనికన్నా మంచి భోజనం మీ ఇంటి దగ్గర ఉంటుందా అని అడుగుతున్నారంట. నీ పిల్లలకైతే ఇట్లా పెట్టుకుంటారా మీరు? వాళ్ళు ఏదో చదువు కోసం పాపం ఆర్థిక పేద పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు బాగోక గురుకుల స్కూళ్ళని లేకపోతే హాస్టల్స్ అని ఇట్లా జాయిన్ అవుతూ ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి ఫుడ్ నువ్వు పెట్టంది పోయి, పోనీ మీది కూడా కాదు, అది గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్, అది ఉడకని అన్నం. ఎందుకు ఒక 10 నిమిషాలు ఉడకబెడితే ఏమవుతుంది మీకు? పెట్టేది అన్నది కాకుండా మళ్ళీ మీ ఇంటి దగ్గర ఇంతకన్నా మంచి భోజనం ఉంటుందా అంటే ఏ తల్లి పిల్లలకి ఉడకలేని అన్నము, నీళ్ళ చారు, ఉడకని కూరగాయలు వేసి బువ్వ పెట్టదు. అర్థమైందమ్మా? మీరు పెట్టేది కరెక్ట్గా పెడితే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. అయితే అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ గిరిజన బాలిక పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు నిరసన తెలిపారంట. 3 రోజులుగా పురుగుల అన్నం పెడుతున్నారని ప్రిన్సిపల్, హాస్టల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల అన్నం అంట, వండుతున్నప్పుడు కళ్ళు కనిపించట్లే అక్కలకి, పురుగుల అన్నం పెడతారా పిల్లలకి ఎవరన్నా? జర వండ చేసినప్పుడు చూసుకోవాలి కదా. ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం టిఫిన్ కోసం 80 కిలోల కిచిడీలో పురుగులు రావడంతో అది తినకుండానే 600 మంది విద్యార్థులు తరగతి గదులకు వెళ్ళి నిరసన తెలిపారంట. అది ఈరోజే జరిగిందంట. ఈరోజే 80 కిలోల కిచిడీ చేశారంట. కిచిడీలో కూడా పురుగులు ఉన్నాయంట. కిచిడీగా రైస్తోనే కదా చేస్తారు. ఆ రైస్తో చేసిన కిచిడీలోనే పురుగులు రావడంతో 600 మంది విద్యార్థులు మేము తినమని చెప్పి తరగతి గదులకు వెళ్ళిపోయారంట. ఎలా తింటారు? చూస్తా. అదే మనం కళ్ళు మూసుకుని తినేది కాదు కదా, కళ్ళు తెరిచి చూసేదే కదా. అది కూడా మనం నోటుతో, మన చేతులతో తింటాము, నోట్లోకి వెళ్ళేది. పురుగులు అన్నం అంటే ఎట్లా తింటాం మనం?
ఏదో ఫోన్లోని టీవీలో చూస్తేనే చిచ్చి అనుకుంటాం. అలాంటిది మన ప్లేట్లో ఉంటే ఎట్లా అనిపిస్తుంది మనకి? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. మరింత దారుణం అంటే పాపం పిల్లలు వాళ్ళు చదువు కోసమని ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూళ్ళలో గురుకుల్లో జాయిన్ అయ్యి, హాస్టల్లో జాయిన్ అయ్యి, గవర్నమెంట్ స్కూల్స్‌లని వాళ్ళు చదువుకుంటుంటే ఈ పురుగులన్నాలు పెట్టడాలు, నీళ్ళ చారేయడాలు, ఉడకని కూరగాయలు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పట్టించుకొని కొంచెం రౌండ్స్‌కెళ్ళి ఆయమ్మలు ఎట్లా వండుతున్నారు, ఏంటి మీరు కూడా పట్టించుకుంటా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు బాధ్యత మీదే. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఫుడ్ మీది మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు ఏం లేదు, చేతులు ఎత్తేస్తారు అంతే, మాకు సంబంధం లేదనేసి. సో మా క్యూ న్యూస్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మేము న్యూస్ చూడగానే ఎందుకు రియాక్ట్ అవుతున్నామంటే, అది పిల్లలు చదువు కోసం వెళ్ళారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు మంచిగా చదువుకుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. సో ఈ గురుకుల ఆశ్రమాలు కానివ్వండి, గురుకుల స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దానికి తగ్గ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంచెం బాధ్యత వహించాలని కోరుతున్నాము. మళ్ళీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలనేసి కోరుకుంటున్నాం.